అమరావతిలో పేదోడి బ్రతుకు కళ్ళ కళ ఇక అసాధ్యమైనటువంటిది. ఎందుకు అంటే అందరిది రాజధాని, కానీ ఆ 29 గ్రామాలలో ఉండాలి, బయట వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఉండాలంటే కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఆ 29 గ్రామాల్లో పని చేయడానికి కూడా బయట వాళ్ళు రానక్కర్లేదు, అక్కడే ఉండాలి. పేదలకి 50,000 ఇళ్ళు ఇస్తే ఆ ఇళ్ళని ఆపడానికి R5 జోన్ ఆపడానికి కోర్టులో వేసిన కేసులు ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏప్రిల్లో విచారిస్తుందట. పేదవాళ్ళ ఇళ్ళకి సంబంధించినటువంటి అంశం ఏప్రిల్లో విచారిస్తుంది. అప్పటిదాకా నిర్మాణం చేయొద్దు. సరే, ఈలోపు గవర్నమెంట్ మారితే చచ్చినా చంద్రబాబు గారు ఎవరక్కడ. ఒకవేళ చంద్రబాబు గారు వస్తే జగనే మళ్ళీ వస్తే ఇస్తాడు, కానీ ముందు ఇవ్వలేదు కాబట్టి ఒక ఎగ్నెస్ట్. ఓవరాల్గా అమరావతి రాజధాని అట్లాగే ఇది ఒక చట్టం చుట్టూ చిక్కుకుని ఉంది. ఈ చట్టం అనేది చాలా పవర్ఫుల్. ఎంతటి శక్తివంతమైనటువంటిది అంటే ధనవంతుల చట్టం, ధనికుల చట్టం, కోటీశ్వర్ల చట్టం. దీంట్లో అనేక శక్తులు ఉన్నాయి. వామపక్ష భాషలో చెప్పాలంటే బూర్జువా పెట్టుబడిదారి వ్యవస్థ, వాస్తవ లెక్కల్లో చెప్పాలంటే కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లో ఉన్నది. కాబట్టి సాగుతూనే ఉంటుంది. జగన్ని గద్దెదించి అమరావతిలో మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగాల, పేదవాడికి అక్కడ అందకుండా చూడాలి. దీనికి అందుకోసమే సాగుతూ ఉంటుంది, సాగిపోతానే ఉంటుంది.